నిన్న నేను నాన్నగారు మీ టేప్స్ చూసాం. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకున్నాం. పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? పోలీసులకి బిడ్డలు ఉండరా? ఆడబిడ్డలు ఉండరా? పోలీసులకి రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా? సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారో నాకు తెలియదు కానీ వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళు ఈ రోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. నాన్నగారు అయితే ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టాడా అన్నారు.